Hello. Hello. Is Hello. is voice audible, clear? Yes. Bana. మీ ఆడియో ఎక్కడ కనపట్లేదు నాకు. Hello. హలో. Hello. Mic testing. Hello. Yes. వస్తుంది. Okay. వచ్చాడు ఒక ఆయన ఎవడు. హలో. హలో. స్టార్ట్ చేయమంటారా సార్? లేదు టైం ఉంది. ఓకే. చెప్తాను. ఫ్రెండ్స్, ఒక 5 minutes మెడిటేషన్. ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. మ్యూజిక్ వినిపిస్తుందా వాణి? లేదు సార్, వినిపించట్లేదు సార్. వినిపించట్లేదు. వాణి నమస్కార్. నమస్కారం.
వచ్చిందా కూడా రావట్లేదు రావట్లేదా? సరే, ఓకే.
హలో. వచ్చింది చూడు. ఓకే ఓకే నువ్వు మెడిటేషన్లో కూర్చుంటే ఎలా? స్టార్ట్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ సెషన్ అరేంజ్ చేసిన టీం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అలాగే ఈ ఈవెంట్ కి అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ హ్యాపీనెస్, అంటే ఆనందం. ఆనందం ఎవరికి అవసరం లేదండి జీవితంలో, ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ళకు కూడా ఆనందం అవసరమే. సో ఈరోజు చెప్పబోయే సెషన్లో ఆనందం గురించి క్లారిటీ తెచ్చుకుందాం. మనకు తెలియకుండానే మనము అపోహలకు గురి అవుతున్నాం. ఆనందాన్ని వెతుకుతూ మనకు అర్థం అవ్వట్లేదు, క్లారిటీ రావట్లేదు ఆనందం ఎక్కడుందో లేదో. ఉదయాన్నే లేచినప్పటి నుండి ఒక సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని మనము ఫేస్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక మదర్ ఉంది, పిల్లవాడిని డ్రాప్ చేయడానికి బస్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే బస్ రావట్లేదు అనగానే ఇక మైండ్లో ఒక టెన్షన్, ఇక హడావిడిగా వచ్చి బైక్ తీసి డ్రాప్ చేయడము, మళ్ళీ బుక్ ఏదో మర్చిపోయిందని మళ్ళీ ఇంకో టెన్షన్. సో సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ డే మొత్తంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్ హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని అన్ప్రిడిక్టబుల్ వస్తాయి. సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, పీపుల్ బిహేవియర్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రతి దినము మనము ఫేస్ చేసే జీవితంలో మనము మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి? ఆనందం ఎక్కడుంది? అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఇది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మదర్ వాళ్ళ బాబు పుట్టినరోజు ఉందనేసి, బాబుకి ఇష్టం అనేసి ఒక పాయసం ప్రిపేర్ చేస్తుంది. సో ఆ పాయసం ప్రిపేర్ చేసినప్పుడు తన కుకింగ్ చేసేటప్పుడు ఎలా కుక్ చేస్తుంది? చాలా ఇష్టంగా ప్రేమతత్వంతో కుక్ చేస్తుంది. ఆ కుక్ చేస్తున్నప్పుడు తను ఏమనుకుంటుందంటే, ఈ పాయసం మా బాబు తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి. సో వాళ్ళ బాబు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఆ పాయసం నాకు ఆటోమేటిక్ సాడ్ ఫీలింగ్ అయితే ఆనందంగా చేసింది, సాడ్ గా మారిపోయింది. ఆ
కొంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో కార్ కొనడానికి ఒక 4 years కార్ కొన్నారు. కొన్న తర్వాత ఆ కార్ ఏమి ఇస్తుందండి? కంఫర్ట్ ఇస్తుంది. కానీ హ్యాపీనెస్ హ్యాస్ నథింగ్ రిలేటెడ్ టు కంఫర్ట్. అది మనం భ్రమలో ఉంటాం. ఆబ్జెక్ట్స్ లో ఇప్పుడు మొబైల్ ఫోన్ కొత్తది వచ్చింది మార్కెట్ లో, నాకు అది కొనాలనిపిస్తుంది, సో అది కొంటాను నేను. సో ఆ మొబైల్ కొనడం హ్యాపీ ఉంటుంది కొంతకాలం వరకు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ పైన మనసు గురి అవుతుంది, ఇంకేదో కొత్త కనిపిస్తే అది కొనాలనిపిస్తుంది. సో ఇలా ఆబ్జెక్ట్స్ పైన హ్యాపీనెస్ డిపెండెన్సీ లేదు. ఇట్ ఈస్ అన్ అడిక్షన్. మనకు తెలియకుండానే మనం అడిక్షన్ కి గురి అవుతున్నాం. దీన్నే మనం అటాచ్మెంట్ కూడా. ఇప్పుడు రోడ్ పైన వెళ్తూ ఉన్నారు, షాప్ లో ఒక డ్రెస్ నచ్చింది, ఆ షాప్ ముందుకు వెళ్ళిపోయాక కూడా ఆ డ్రెస్ మీ మైండ్ లో ఉందనుకోండి, సో దట్ ఈస్ అన్ అటాచ్మెంట్. మీకు తెలియకుండానే మీరు అలా థాట్ ని క్యారీ చేస్తున్నారు, అటాచ్మెంట్ తో బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ కార్ అనేది కంఫర్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హ్యాపీనెస్. కార్ తీసుకొచ్చారు ఇంటికి, తీసుకొచ్చాక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, యు ఆర్ ఇన్ అ గుడ్ మూడ్ టు ఎంజాయ్ విత్ ఫ్యామిలీ. అంతలోనే ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఆటోమేటిక్లీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మీ ఫీలింగ్స్ బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ ఆఫీస్, ఎంతసేపు ఉందండి ఆ హ్యాపీనెస్ విచ్ యూ హ్యావ్ పోస్ట్పోన్డ్ జస్ట్ టు బై అ కార్. సో హ్యాపీనెస్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక పాయింట్ ఏం చూసాము అంటే, హ్యాపీనెస్ ఏ ఆబ్జెక్ట్స్ పైన డిపెండెన్సీ లేదు. ఆబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు, పాయసం కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, కార్ కావచ్చు, దే ఆర్ గివింగ్ యూ కంఫర్ట్, బట్ హ్యాపీనెస్ ఈస్ రిలేటెడ్ టు ఫీలింగ్స్. సో ఆ ఫీలింగ్స్, కార్ గివ్స్ కంఫర్ట్ బట్ నాట్ హ్యాపీనెస్. ఓకే, ఎవ్రీడే మీరు వెళ్ళి కార్లో కూర్చొని, దట్ ఈస్ కంఫర్ట్. ఇప్పుడు చాలా మూడ్ బాగాలేదు, బాస్ మీకు చాలా కోపడ్డాడు, కార్లో వెళ్ళి కూర్చున్నాక విల్ ఇట్ గివ్ యూ ద హ్యాపీనెస్, ద న్యూ కార్? నో, యూ కెనాట్ బి హ్యాపీ, ఇట్ జస్ట్ గివ్స్ యూ ద కంఫర్ట్. సో ఎప్పటికీ హ్యాపీనెస్ గా ఉండాలి అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీనెస్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్. యూ హ్యావ్ టు వర్క్ విత్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మన ఆలోచనలో ఉంటుంది హ్యాపీనెస్. సో మన ఈ ఆలోచనలో ఎలా వర్క్ చేయాలి, ఏదైనా మనం రియాలిటీ తెచ్చుకునే బిఫోర్ దాని సీక్వెన్స్ ఎలా వెళ్తుందంటే, ఫస్ట్ థాట్ వస్తుంది. ఇప్పుడు పాయసం మనం ఒక ఉదాహరణ చూసాం, తను అక్కడ థాట్ క్రియేట్ చేసింది, ఆ థాట్ కి ఫీలింగ్స్ తో కలిపింది. ఆ ఫీలింగ్స్ ఏమయ్యాయి? యాటిట్యూడ్ అంటే యాక్షన్. దెన్ ఇట్ కేమ్ యాజ్ హ్యాబిట్. మనకు తెలియకుండానే ఇది. ఇప్పుడు చిన్నప్పుడు సపోజ్ పిల్లలకు పేరెంట్స్ కోపడితేనే చదువుకుంటారు, లేదంటే చదువుకోరు, తిడితే కానీ పుస్తకం తీసుకొని కూర్చోరు. సో అది వాళ్ళకు ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. సో పెద్దగా అయ్యాక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఎలా డెవలప్ అవుతుంది ఆ బిలీఫ్ సిస్టమ్ అంటే, కోపడితే కానీ పని చేయరు. సో అతను ఆఫీస్ లో వెళ్ళాక వర్క్ చేస్తూ ఎలా ఉంటుంది అతనిది, ఇట్ బికేమ్ హిస్ హ్యాబిట్, కోపడితే కానీ పని చేయరు. సో ఎంప్లాయీస్ పైన కోపడుతూ ఉంటే పని జరుగుతుంది అని. సో కోపడము, హ్యాపీనెస్ సైమల్టేనియస్ గా వెళ్ళవు. మనం ఆనందంగా ఉండాలి అని అంటే బోత్ కెనాట్ ట్రావెల్ సైమల్టేనియస్లీ. సో ఇది హ్యాపీనెస్ ఈజ్ పైన వర్క్ చేసేటప్పుడు మనం ఈ బిలీఫ్ సిస్టమ్ పైన కూడా పని చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. సో ఇక్కడ ఈ ఉదాహరణలో తన బిలీఫ్ సిస్టమ్ పైన, అంటే చిన్నప్పుడు అతనికి కోపడితే కానీ చదివేవాడు కాదు, ఆ బిలీఫ్ సిస్టమే అతనికి ఇలా హ్యాబిట్ గా మార్చేసింది. ప్రతి వాళ్ళ పైన కోపంతో ఉండడం, కోపడితేనే పని అవుతుందన్న స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ తో జీవిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ పైన వెళ్ళి వర్క్ చేసుకొని ఆ రూట్ నుండి క్లియర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏం చూసామో, హ్యాపీనెస్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? కారు, మొబైల్ ఫోను, పిజ్జా కానివ్వండి, పాయసం కానివ్వండి, ఇలాంటి ఏ ఆబ్జెక్ట్స్ పైన హ్యాపీనెస్ డిపెండెంట్ కాదు. సెకండ్, సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్. మనము ఒక
పాజ్ తీసుకొని లైఫ్లో డే మొత్తంలో జరిగే సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని గమనిస్తూ ఉండాలి ఎరకతో. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాం, మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాన్సిబుల్ గా తీసుకుంటున్నాం ఆ సిచ్యువేషన్స్ ని. సో సిచ్యువేషన్స్, ఇప్పుడు కార్ తీసుకునేటప్పుడు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది అంటే మన హ్యాపీనెస్ సిచ్యువేషన్ పైన కూడా డిపెండెన్సీ లేదు. ఇంకొకటి పీపుల్ బిహేవియర్స్, వీ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ పీపుల్ బిహేవియర్స్. ఆ వాడు అలా అన్నాడు, హీ స్పోక్ టు మీ ఇన్ దాట్ వే, దట్స్ వై ఐ ఫెల్ట్ సాడ్, దట్ వై ఐ ఫెల్ట్ హర్టెడ్. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో భార్య వెళ్ళి చాలా కష్టంగా, తన దగ్గర సొంత వెహికల్ కూడా లేదు, వాళ్ళ హస్బెండ్ పుట్టినరోజు కోసం అని షర్ట్ తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చాక వాళ్ళ హస్బెండ్ కి ఇస్తే వాళ్ళ హస్బెండ్ నైట్ డ్రెస్ గా వేసుకుంటానులే అనేసి అంటాడు. అప్పుడు ఆ భార్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? తనకు చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుంది, హర్టెడ్ గా ఫీల్ అవుతుంది, ఆటోమేటిక్ గానే ఆ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అక్కడ తన ఎరకతో స్టేట్ ఆఫ్ మైండ్ ని అవేర్నెస్ తో ఉంటే తను అక్కడ స్టేబుల్ గా ఉండొచ్చు. కానీ మనం అది స్టేట్ ఆఫ్ మైండ్ ని మనము ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్లో లేని వల్ల అక్కడ తనకు పెయిన్ఫుల్ గా హర్టెడ్ గా ఫీల్ అయింది. అదే తన ఎరకతో ఉంటే ఓకే, ఇట్ ఈస్ హిస్ చాయిస్, తనకి ఈ చాయిస్ నచ్చలేదు, ఇట్ షుడ్ నాట్ అఫెక్ట్ మై ఫీలింగ్స్. Happiness is one of the feeling. It's a feeling of the mind. It's emotions. It's an expression. Mind state ni బట్టి మన హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఆ సిచ్యువేషన్స్ ని ఎలా తీసుకుంటున్నాము. సో ఈ హ్యాపీనెస్ పైన క్లారిటీ తీసుకోవడానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మనం సెల్ఫ్ పైన కూడా వర్క్ చేసుకోవాలి. ఆ సీక్వెన్స్ ఎలా వెళ్తుంది? ఫస్ట్ మనకు తెలియకుండానే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం మైండ్ లో. ఇప్పుడు పాయసం ఎగ్జాంపుల్లో చూసాం, తనకు తెలియకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొన్నారు, కార్ కొన్నప్పుడు అప్పుడు కూడా మీరు ఒక సీక్వెన్స్ ప్రోగ్రామింగ్ చేసుకున్నారు. ఆ కార్ కొన్నాను, ఐ వాంట్ గివ్ సర్ప్రైజ్, ఇంట్లో వెళ్ళగానే అందరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాను. సో అన్ని క్రైటీరియాస్ మ్యాచ్ అయ్యాయి. ఆటోమేటిక్లీ ఫోన్ వచ్చేసి, ఆఫీస్ నుండి ఫోన్ రాగానే సిచ్యువేషన్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్. బయట ఏది మన కంట్రోల్లో ఉండదు, సిచ్యువేషన్స్ కానివ్వండి, పీపుల్ బిహేవియర్స్ కానివ్వండి. సో పీపుల్ బిహేవియర్స్ ఏది ఉన్నా యూ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. సో మనకు తెలియకుండానే మన బిలీఫ్ సిస్టమ్, మన థాట్ ప్యాటర్న్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో మనం ధ్యానం చేసినప్పుడు మనకు ఆ ఎరకతనం పెంచుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తుంటాము? థాట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఆ ఆలోచన, ఆ పాయసం తింటే మా బాబు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అది థాట్. ఆ థాట్ క్రియేట్ అయిపోయింది. అక్కడ ఇమోషన్స్ యాడ్ చేసాం, ఫీలింగ్స్ యాడ్ చేసాం. అంటే హ్యాపీనెస్ అన్న ఫీలింగ్స్ మీలో అది యాడ్ చేశారు. ఆ హ్యాపీనెస్ అన్న ఫీలింగ్ అక్కడ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ యాటిట్యూడ్, మీరు దాన్ని యాక్షన్లో ఎలా తీసుకుంటారు. మనకి ఇవి థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్ బయటికి కనిపించవు. ఇట్ ఈస్ జస్ట్ వి ఫీల్ లైక్ ఆటోమేటిక్ ఇన్సైడ్, ఆటోమేటిక్ విదిన్. కానీ బయట కనిపించేది యాక్షన్ ఆర్ యాటిట్యూడ్, హౌ యూ రియాక్ట్ టు దట్. సో ఆ యాటిట్యూడ్, ఆ యాక్షన్ విల్ లీడ్ టు డెస్టినీ. You create that destiny in your life. మీరు ఆ వాస్తవానికి క్రియేట్ చేస్తుంటారు మీ బిహేవియర్స్ ద్వారా. హలో Hello. hello. Is it audible? Yes, continue. Okay. ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్ళాం అనుకోండి, ఆ మూవీ సిరీస్ ఆఫ్ యాక్టర్స్ మనం సినిమా చూసి బయటికి వచ్చాక కూడా
ఇప్పుడు టెలివిజన్ చూడడం అనుకోండి, టీవీ చూడడం అనుకోండి, అక్కడ మ్యూజిక్ వినడం, అప్పుడు మన మైండ్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? ఫస్ట్ వి స్టార్ట్ యాజ్ అ అబ్జర్వర్. మనం ఆ మూవీని అబ్జర్వర్ గా చూస్తాం, మనకే అటాచ్మెంట్ ఉండవు. కానీ మనకు తెలియకుండానే వి గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ మూవీ చూసి బయటికి వచ్చాక కూడా ఆ ఇంపాక్ట్ ఆఫ్ దట్ మూవీ, ఆ యాక్టర్, దాంట్లో ఉన్న ఫీలింగ్స్, దాంట్లో ఉన్న డైలాగ్స్ మనకి ఎంతోసేపు మన మైండ్ లో నడుస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంత కంట్రోల్ ఉంది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ పైన? మనకు తెలియకుండానే our mind will get to the stillness state, will get involved into the judgmental state. Automatically it involved to the completely involved. We completely lost in it. మనకు తెలియదు. ఇప్పుడు అలాగే నా మూడ్ బాగాలేదు, నేను చాలా సాడ్ ఫీలింగ్ లో ఉన్నాను, ఒక మ్యూజిక్ వింటే ఆటోమేటిక్లీ వి గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ మ్యూజిక్ వినగానే వి ఫీల్ పీస్ఫుల్, ప్లెజెంట్. సో హ్యాపీనెస్ కి ఈ మ్యూజిక్, ఈ మూవీ చూడడము, మనం బాధతో ఉన్నప్పుడు సినిమాలు చూడడము, ఇవన్నీ ఇట్స్ జస్ట్ అ డేవియేషన్ ఫ్రమ్ యువర్ పాత్, బట్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఆ ఆనందాన్ని పైన వర్క్ చేసుకోవాలి, ఆ థాట్ ప్యాటర్న్స్ పైన వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ థాట్స్ ఎలా ఆలోచన వస్తున్నాయి? పెయిన్ఫుల్ ఆలోచనలు ఉన్నాయా? సారోఫుల్ ఆలోచనలు ఉన్నాయా? హ్యాపీనెస్, ఎందుకు ఆ పెయిన్ఫుల్ ఆలోచనలు వచ్చాయి మైండ్లో? సో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇప్పుడు ఒక పర్సన్ని చూడగానే, ఇఫ్ సపోజ్ యూ ఫెల్ట్ బై హిస్ వర్డ్స్ యూ ఆర్ హర్టెడ్, సో ఇట్ క్రియేటెడ్ అ డీపర్ పెయిన్ ఇన్సైడ్ యూ. సో వాట్ మేడ్ యూ టు ఫీల్ దాట్? సో ఆ థాట్ని ఇమీడియట్గా పాజ్ చేసి చూసి ఆ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ని క్లియర్ చేసుకోవాలి క్లారిటీతో. దాన్ని ఒక పాజిటివ్ థాట్ తో ఫిల్ చేసుకోవాలి. ఆ పాజిటివ్ థాట్ ని ఫిల్ చేసుకుంటే ఆటోమేటికల్లీ వీ క్యాన్ బి ఇన్ హ్యాపీ స్టేట్. ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఏ ఆబ్జెక్ట్స్ పైన డిపెండ్ లేకుండా, ఏ పీపుల్స్ బిహేవియర్ పైన డిపెండ్ లేకుండా ఆల్వేస్ మనం హ్యాపీగా ఉండగలము. మనం ఆ స్థితికి ప్లాన్ చేసుకోవచ్చు ఎరుకతో ఉంటే. వెరీ సింపుల్, వెరీ ఈజీ. So we can create quality of life by just implementing this. ఇప్పుడు ఇమోషన్స్, హ్యాపీనెస్ లాగానే ఇంకా వేరే వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో. స్ట్రెస్ సిచ్యువేషన్ ఉంటుంది, టెన్షన్ సిచ్యువేషన్ ఉంటుంది. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హ్యాపీనెస్తో క్లింగ్ అయి ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్, ఇమీడియట్లీ యూ నీడ్ టు సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్. స్ట్రెస్ ఎందుకు వచ్చింది? ఏ థాట్ వల్ల వచ్చింది? ఇమీడియట్ యూ చేంజ్ ద థాట్. సో యూ విల్ feel lot of comfort and you will feel that thought of you will create feeling of joy. మనం ఈ అవేర్నెస్ ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికల్లీ you will be in happy irrespective of any situation. We will see problem in relationships లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా క్లారిటీ ఇస్తుంది హ్యాపీనెస్ గా ఉండడానికి. అక్కడ కూడా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పాయసం ఎగ్జాంపుల్లో మదర్ చైల్డ్ రిలేషన్షిప్ ని చూసాం. సో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా, అలాగే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లో సో హ్యాపీనెస్ వీ హ్యావ్ సీన్, ఇప్పటి వరకు మనం చూసింది ఏ ఆబ్జెక్ట్ పైన డిపెండెన్సీ కాదు. సెకండ్, ఏ సిచ్యువేషన్స్ పైన కూడా డిపెండెన్సీ కాదు. థర్డ్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫీలింగ్, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్
హ్యాస్ టు బి వర్క్ టువర్డ్స్ ఇన్నర్ బట్ నాట్ అవుటర్. బ్లైండ్లీ మనం ఏమనుకుంటాము, మనకి ఇంట్లో సపోజ్ కొత్త వస్తువులు తీసుకొచ్చాము, కొత్త కర్టన్స్ తీసుకొచ్చాము, కొత్త డ్రెస్ కొన్నాము, కొత్త బెడ్ కొన్నాము, ఆటోమేటిక్లీ మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఎవ్రీడే మనం కొత్త వస్తువులు కొనలేం. దాన్ని అడిక్షన్ అంటాం. మనకు తెలియకుండానే ఆ అడిక్షన్ కి మనం గురి అవుతాం. ఏదైనా కొత్త కొంటేనే హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఆ అడిక్షన్ రాను రాను మనకు అటాచ్మెంట్ గా మారుతుంది. సో మన లైఫ్ లో ప్రతిదీ మనం మన చేతులతో తెచ్చుకున్నదే. కొత్త ఏదైనా కొంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఎవ్రీడే మనం కొత్తది కొనలేం. సో దానికి అది మనకు అడిక్షన్ గా మారుతుంది. సో ఇలాంటప్పుడు మన థాట్స్ పైన, మన ఇన్నర్ ఫీలింగ్స్ పైన ఎక్కువగా వర్క్ చేయాలి. సో నథింగ్ ఈజ్ అవుటర్. హ్యాపీనెస్ ఈజ్ nowhere related to outer being. It is totally related to your inner feelings, inner state of mind. మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా మీరు బాధతో ఉండొచ్చు, ఏమీ లేకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. హౌ యూ టేక్ థింగ్స్. మీ బిజినెస్లో అన్నీ ఉన్నాయి, సడన్లీ లాస్ వచ్చేసింది, యూ లాస్ట్ ఎవ్రీథింగ్. అప్పుడు మీరు చాలా డిప్రెస్గా వెళ్ళిపోయి అలా ఉంటారా? వాట్ ఎవర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ యువర్స్, యూ షుడ్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు ఎరకతో ప్రవర్తిస్తే ఇట్స్ ఓకే, టుడే ఇట్ ఈస్ లాస్, మళ్ళీ నేను దానిపైన వర్క్ చేసుకోవచ్చు. సో ఆ హ్యాపీనెస్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇట్స్ టోటలీ డిపెండెంట్ ఆన్ అవర్ ఇన్నర్ జర్నీ. మన ఇన్నర్ మైండ్ పైన వర్క్ చేసుకోవాలి. మెడిటేషన్ దీనికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా అవేర్నెస్తో మనకు తెలియకుండానే ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ది ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ ఏమనుకుంటాడు, వైఫ్తో ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అత్త కోడలు ఉన్నారు, అత్తయ్యకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నా కోడలు ఇలా ఇలా ఉండాలి. తన ఒక క్రైటీరియా గీతాలు గీసుకుంటూ ఉంటుంది. తన వంట బాగా చేయాలి, అందంగా ఉండాలి, సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, తన క్రైటీరియా ఉంటుంది. కోడలికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మా అత్తయ్య నాకేం పని చెప్పకూడదు, ఇల్లు చాలు ఉండాలి, ఆస్తులు చాలు ఉండాలి. సో మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత అత్తయ్య ఏం చేస్తుంది, ఆ క్రైటీరియాకి మ్యాచ్ అవుతుందా తన మైండ్లో స్కెచ్ చేసుకుంది, ప్రోగ్రామింగ్ వేసుకుంది థాట్స్. ఆ థాట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తుంది, ఎక్స్పెక్టేషన్. అది మ్యాచ్ అవ్వలేదనుకో డిస్సాటిస్ఫాక్షన్, ఆటోమేటిక్లీ గొడవలు వస్తాయి. ఇక్కడ కోడలు ఏం చేస్తుంది, తన కూడా తన ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ చేయడానికి చూస్తుంది, అది మ్యాచ్ అవ్వలేదు, సో క్లాషెస్ వస్తూ ఉంటాయి. సో మనకు తెలియకుండానే ఈ ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ మన మైండ్ లో మనము చేసుకుంటూ ఉంటాం. ఇదే విధానంగా హస్బెండ్ వైఫ్ కూడా అంతే అండి. వైఫ్ హస్బెండ్ దగ్గర స్కెచ్ చేసుకుంటూ ఉంటుంది, ఇలా ఇలా ఉండాలి క్రైటీరియాస్ అని. హస్బెండ్ కూడా మైండ్ లో స్కెచ్ చేసుకుంటూ ఉంటాం. సో అవి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు, సో ఆటోమేటికలీ వాళ్ళ రిలేషన్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ కి రూట్ ఎక్కడ అంటే మన ఆలోచనలే. ఈ ఆలోచనల పైన మనము పని చేసుకోవాలి. మీరు ఎలాంటి ఆలోచనలు మీ మైండ్లో వస్తున్నాయో, ఈక్వేషన్స్ చాలా సింపుల్. ఫస్ట్ ఆలోచనలు, థాట్స్, ఎలాంటి థాట్స్ ఉన్నాయి, మళ్ళీ థాట్స్ నుండి ఫీలింగ్స్, వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఇట్ క్యారీ. ఆ ఫీలింగ్స్ని గమనిస్తూ ఉన్నాక ఆ ఫీలింగ్స్ నుండి మనలో యాటిట్యూడ్ అవుతుంది. దట్ యాటిట్యూడ్ విల్ లీడ్స్ యూ టు ద రైట్ యాక్షన్. ఇప్పుడు ఇక్కడ మీకు ఆ థాట్ కరెక్ట్ లేదు, సో యూ విల్ హ్యావ్ రాంగ్ ఫీలింగ్స్. సో యాక్షన్లో మనకు అవుట్పుట్లో కనిపించేది యాక్షన్, యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఇప్పుడు కోపం రావడం, కోపంగా మాట్లాడడం, అతను మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, కోపంగా బిహేవ్ చేస్తాం. సో ఆ థాట్, ఆ ఫీలింగ్ మనకు బయట కనిపించదు, యాటిట్యూడే కనిపిస్తుంది. చాలా ధ్యానం చేసిన తర్వాత మనలో ఆ ఎరకతనం పెరుగుతుంది. ఆ ఎరకతనం పెరిగినప్పుడు మనకి వీ కెన్ వర్క్ ఆన్ దాట్ స్టేట్. మన ఆలోచనలు ఏమున్నాయి,
ఆ ఆలోచనకి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ ఏం యాక్షన్స్ తీసుకున్నాము, ఆ యాక్షన్స్ వల్ల రెగ్యులర్ ఇదే రొటీన్ ఫాలో అవుతూ ఉంటే అదే మనకు హ్యాబిట్ గా మారిపోతుంది. సో ఆ హ్యాబిట్ నుండి బయటపడడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. నేను ఇలాగే ఉన్నాను, నేను దానికి నాకు కోపంగా మాట్లాడడమే అలవాటు అయిపోయింది, నేనేం చేయలేను దాన్ని అలా అనుకుంటాం. బట్ అలా కాదు. సో యాక్షన్స్ ని డెస్టినీ, దట్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. సో ప్రతి ఒక్కరు ఈ సీక్వెన్స్ లో వర్క్ చేసుకోవాలి. ఈ సీక్వెన్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని కాదు. కార్ ఈజ్ ఫర్ కంఫర్టబుల్. ఇప్పుడు ఒక మర్సిడీస్ కార్ కొన్నారనుకోండి, సో ఐ ఫీల్ జాయ్, ఐ ఫీల్ కంఫర్ట్. బట్ హౌ లాంగ్ దట్ విల్ స్టే? కొంతకాలం. ఎప్పుడేదైనా సిచ్యువేషన్ చాలా వర్స్ట్ లాసెస్ ఫేస్ చేసామనుకోండి, అదే కార్లో కూర్చున్నా కూడా ఆ సిచ్యువేషన్స్ లో యూ కెనాట్ ఫీల్ దట్ జాయ్ బై సిట్టింగ్ ఇన్ ద మర్సిడీస్ కార్. ఈవెన్ దో ఆ కార్ ఏంటిదంటే జస్ట్ ఇట్స్ అ కంఫర్ట్ డివైస్. అది మీకు కంఫర్ట్ ఇవ్వగలదు కానీ హ్యాపీనెస్ ఇవ్వలేదు. మనకు తెలియకుండానే మనం ఇలా పరిగెత్తూ ఉంటాం లైఫ్ లో. ఇల్లు కొనాలని, ఆబ్జెక్ట్స్ కొనాలని, మొబైల్ ఫోన్ కొనాలని. బట్ దే ఆర్ జస్ట్ ఆబ్జెక్ట్స్. హ్యాపీనెస్ కి దానికి ఏమాత్రం కనెక్షన్ ఉంది. దే ఆర్ జస్ట్ కంఫర్ట్స్. సో హ్యాపీనెస్ ఈస్ స్టేట్ ఆఫ్ మైండ్, హౌ యూ ఫీల్. It just work with the mind. When you work with the mind, when you live with awareness, ఎరుకతో జీవించాలి. ఆ థాట్ ని, ఆ ఆలోచనని గమనిస్తూ థాట్ లెవెల్లోనే మీరు కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటికలీ మీ లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది. హలో హలో చెప్పం. హలో. హలో వినిపిస్తుంది. ఎవరు ఉన్నారో లేదు, అందరూ ఉన్నారు, అందరూ శ్రద్ధగా వింటున్నారు. కంటిన్యూ అది లైవ్ వెళ్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. మర్సిడీస్ కార్ లో మనం వెళ్తున్న మర్సిడీస్ కార్ లో ఉన్న ఇట్ జస్ట్ అ కంఫర్టబుల్ డివైస్. ఇట్ కెనాట్, అది మనకు ఆనందాన్ని ఇవ్వదు. మన జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మన ఆలోచన విధానాలు, మన ఆలోచన పైనే మనం వర్క్ చేయాలి. అది ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ లాగా పని చేయకూడదు. ఎరుకతో, అవేర్నెస్తో ఆ ఆలోచన పైన వర్క్ చేసుకుంటే ఈ సీక్వెన్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆలోచనలు, ఆ ఆలోచనకి ఫీలింగ్స్ మీవి ఎలా ఉన్నాయి. ఎరుకతో ఉన్నప్పుడే ఈ స్టేట్ ని మీరు అబ్జర్వ్ చేయగలరు. మీలో ఎరుక లేనప్పుడు, సామాన్యంగా మానవులుగా ఉన్నప్పుడు మనకు అది కోపం రూపంలోనో, ఆవేశం రూపంలోనో, అది యాక్షన్ రూపంలో కనిపిస్తుంది, యాటిట్యూడ్ రూపంలో బయట కనిపిస్తుంది. లోపల తెలియదు, మనకు అవగాహన కూడా ఉండదు ఆ థాట్ నేను క్రియేట్ చేసింది అనేసి. ఇప్పుడు పాయసం ఎగ్జాంపుల్లో చూసాం. ఆ మదర్ అది ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్ మైండ్ లో చేసుకుంది. పాయసం తాకితేనే హ్యాపీ, అది ప్రోగ్రామింగ్. అది ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఆటోమేటికలీ. అది ఎరుకతో ఉంటే తనకు అది క్లారిటీ ఉండేది. రిలేషన్షిప్స్ లో కూడా అలాగే అండి. ఏ ప్రాబ్లమ్స్ అయినా మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మైండ్ లో స్కెచ్ చేసుకుంటాం. సో ఆ ఆలోచనని కొద్దిగా పాజ్ చేసి అవేర్నెస్ తో, ఎరుకతో వర్క్ చేయండి. సో ఆటోమేటికలీ ఫస్ట్ థాట్స్, దెన్ ఫీలింగ్స్, దెన్ యాటిట్యూడ్
ఇచ్చేది యాక్షన్. ఆ యాక్షన్ వల్ల యు ఆర్ క్రియేటింగ్ యువర్ డెస్టినీ. వెరీ సింపుల్. సో ఈ సీక్వెన్స్ ని పైన మనం వర్క్ చేసుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్న బాస్ ఏదైనా అన్నా, పీపుల్ బిహేవియర్ డిఫరెంట్ గా ఉన్నా, నా ఇన్నర్ పీస్ డిస్టర్బ్ అవ్వకూడదు. నా స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, నాట్ ఇన్ పీపుల్ బిహేవియర్స్ కంట్రోల్. ఇప్పుడు ఎలా ఉంటుంది మన రిమోట్ కంట్రోల్? పీపుల్ బిహేవియర్స్, వాడు అలా అన్నాడు సో నా మూడ్ అయిపోయింది, మా బాస్ అలా అన్నాడు నా మూడ్ మారిపోయింది. సో నా స్టేట్ ఆఫ్ మైండ్ షుడ్ వేరే వాళ్ళ పైన డిపెండెంట్ ఉండకూడదు, పీపుల్ బిహేవియర్స్ పైన, సిచ్యువేషన్స్ పైన. సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సడన్లీ యాక్సిడెంట్ అయింది, న్యూస్ వచ్చింది, అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. సో నథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్, బట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. ఇట్ ఈస్, అది నా బాధ్యత. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ సిచ్యువేషన్స్ లో కూడా కంట్రోల్ గా పెట్టుకునేది అది నా బాధ్యత. పీపుల్ బిహేవియర్, వాడు తిట్టిండు, నేను నర్వస్ అయిపోయి హోల్ డే వాడు నాకు అలా అన్నాడండి, బాస్ ఇలా అన్నాడండి అని మైండ్ లో ఎవరితో ఎక్స్ప్రెస్ చేయకున్నా మైండ్ లో ఆ సీక్వెన్స్, ఆ ఈక్వేషన్ మైండ్ లో నడుస్తూనే ఉంటుంది మనకు తెలియకుండానే. సో అలా నడుస్తూ ఆటోమేటిక్ గా ఉన్నప్పుడు లాస్ ఎవరికి అవుతుంది? మీకు మీరే లాస్ చేసుకుంటున్నారు. సో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. ఇతర వాళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టదు. పీపుల్ బిహేవియర్స్ కానివ్వండి, కోపంగా మాట్లాడాడు, యూ షుడ్ నాట్ రియాక్ట్. బయటి వాళ్ళకి నువ్వు సజెషన్స్, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు కరెక్ట్ గా తెలియాలి, బయటి వాడికి జస్టిఫికేషన్ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్, ఇప్పుడు నీకు నువ్వు కరెక్ట్ గా అన్ని క్లారిటీ ఉంటే, దట్ ఇన్నర్ పీస్ విదిన్ యూ విల్ క్రియేట్ అవుటర్ పీస్ ఫర్ యూ. ఆ ఇన్నర్ పీస్ నీకు డిస్టర్బ్ అయింది అనుకోండి, లోపల ఉన్న ఆనందాన్నే నువ్వు డిస్టర్బ్ చేసుకున్నావు అనుకోండి, మళ్ళీ నీకు నువ్వు ఎలా క్రియేట్ చేసుకోగలుగుతావు? బయట ఏం లేనే లేదు, అంత నీలోనే ఉంది. అన్ని సెల్ఫ్ పైన వర్క్ చేయాలి. ఇప్పుడు పీపుల్ బిహేవియర్స్ ది జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. మనం రకరకాల పీపుల్తో ఉదయం లేచినప్పటి నుండి సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో మదర్తో ఫేస్ చేస్తాము, పిల్లలతో ఫేస్ చేస్తాము, బయట జాబ్ హోల్డర్ అయితే ఆఫీస్లో ఫేస్ చేస్తాము. సో ఈ సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ని మీరు ఒక రోజు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎలా ఎలా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఎలాంటి రియాక్షన్స్ మీరు తీసుకుంటున్నారు, మీ మైండ్లో, మీ ఆలోచనలో ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకుంటున్నారు. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మదర్ వెళ్ళి బాబుకి డ్రాప్ చేయడానికి వెళ్ళింది, స్కూల్ బస్ రావట్లేదు, ఇమీడియట్ హడావిడి, ఫేస్లో ఇమోషన్స్ ఫాస్ట్గా రావడము, బైక్ తీయడము. సో ఆ సిచ్యువేషన్స్ ఆఫ్ సీరియస్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ ఫస్ట్ పీస్గా వెళ్ళింది, ఇక్కడ స్ట్రెస్ సిచ్యువేషన్కి గురి అయింది. మళ్ళీ ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ ఉంది, దారిలో వెళ్ళేటప్పుడు ఈ బుక్ మర్చిపోయానా లేదా బాక్స్ మర్చిపోయాను, అగైన్ కమ్ బ్యాక్. సో అగైన్ స్ట్రెస్, టెన్షన్, మళ్ళీ అది దేనికి లీడ్ అవుతుంది? కోపం వస్తుంది. సో అలా మనకు తెలియకుండానే డిఫరెంట్ సిచ్యువేషన్స్కి ఆటోమేటిక్ మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ ప్రాసెస్ ఆటోమేటిక్గా అవ్వకుండా ఈ సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ని మనం పాజ్ అయ్యి ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఏ సిచ్యువేషన్కి నేను ఎలా బాధ్యత తీసుకోవాలి, ఎలా రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ఇక్కడ మదర్ బాబుకి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓకే లేదు, స్టేట్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా అదే హ్యాపీనెస్తో, అదే పీస్తో తను వచ్చి సిచ్యువేషన్స్లో ఆ వర్క్లో ఏ డిఫరెన్స్ లేదు, కానీ తన ఫీలింగ్స్, తన ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి బాధ్యత తీసుకుంది తన బిహేవియర్ పైన, దాన్ని బట్టే తన బిహేవియర్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఫీలింగ్స్ పైన గురి అవుతుంది.
అదే తన స్టేట్ ఆఫ్ మైండ్ తన కంట్రోల్లో ఉందనుకోండి, అన్ని పనులు చేస్తుంది, బట్ విత్ పీస్ ఆఫ్ మైండ్, విత్ జాయ్ఫుల్. ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ జాయ్ఫుల్ కోల్పోవడానికి రీజన్ ఆ ఆటోమేటిక్ ప్రోగ్రామ్. అక్కడ బస్ దగ్గర వెళ్ళింది, లేదు టెన్షన్, మైండ్ లో ప్రోగ్రామింగ్, ఆ బస్ మ్యాచ్ అవ్వలేదు, ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోయింది, తన కంట్రోల్ లేదు ఆ ట్రిగరింగ్ బిహేవియర్ కి. సో ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో ఈ ఇన్నర్ లో మనకు ఆ కంట్రోల్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఒకేసారి రాదు, ఆటోమేటిక్ ఎరకతో వి విల్ డెవలప్ దట్ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఇన్ పీస్. ఏ సిచ్యువేషన్స్ కైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ బిహేవియర్, మనుషుల ప్రవర్తన చేంజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఉన్నా, ఏ క్రైటీరియాలు ఉన్నా కూడా మన పీస్ ఆఫ్ మైండ్, మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఫీలింగ్ ఆఫ్ మైండ్, ఈ మైండ్ కి సంబంధించింది. మనం హ్యాపీనెస్ కి వర్క్ చేయాలి అని అంటే మన మైండ్ పైన వర్క్ చేయాలి, మన ఇన్నర్ ఫీలింగ్స్ పైన వర్క్ చేయాలి. మనకు బయట హ్యాపీనెస్ ఏమీ ఇవ్వలేదు. బయట కొంటే, మనం కార్ కొంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్, కంఫర్ట్ ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఫోన్ కొంటే కంఫర్ట్ ఇస్తుంది, కమ్యూనికేషన్ చేయగలరు కానీ హ్యాపీనెస్ ఇవ్వలేదు. కొత్త బట్టలు కొన్నా, కొత్త సోఫాలు కొన్నా, ఫర్నిచర్ కొన్నా, దే ఆర్ ఆల్ గివింగ్ యూ కంఫర్ట్, బట్ దే ఆర్ నాట్, అవి ఆనందాన్ని ఇవ్వట్లేదు. సో ఆనందం కావాలి అని అంటే మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ పైనే డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో ఈ సెషన్ లో మనం అర్థం చేసుకుంది ఏంటిదంటే, ఆనందంగా ఉండాలి అని అంటే బయట ఏది వెతకాల్సిన అవసరం లేదు, అన్ని నీ లోపలే ఉన్నాయి. ఆ ఆనందం అనేది నీలోనే నువ్వు సృష్టించుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు, నీ మనసులోనే ఉంది. నీ మనసుని పైన పని చేసుకోవాలి. కంక్లూడ్ చేశాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడో దొరకదు, మీ అంతరంగంలోనే వెతకాలి. బాహ్య వస్తువుల మీద, వీటి మీద కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, అదంతా కూడా మీ లోపలే ఉంది, అక్కడ వెతుక్కోండి అని చెప్పేసి చక్కగా వివరించారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హ్యాపీనెస్. ఎస్ లక్ష్మి మేడం, లక్ష్మి గారు. హలో సార్. ఎస్, వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే. హలో, వాణి మేడం చాలా బాగా చెప్తారు క్లాసు. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగా హ్యాపీనెస్ గురించి నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటించాలి, మన నిత్య జీవితంలో ఆచరించాలని చాలా అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భాగ్యనగర్ మహిళా డిజిటల్ ధ్యాన యజ్ఞం తరపున ఈ సెషన్ చేయటం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఫులా గారు మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. వాణి మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. థ్యాంక్స్. సింపుల్ గా ఒక రెండు పదాలు తీసుకొని దాంట్లో అసలు నిజంగా పదంలో లేదు, మన మనసులో ఉంది అర్థం అనేది చాలా చక్కగా వివరించారు. చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అయినా బాగానే చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
చంద్రశేఖర్ గారు ఆ, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే అండి. ఈరోజు మరి తెలుసుకున్నారు, చాలామంది మిత్రులు మరి పార్టిసిపేట్ చేశారుగా. హ్యాపీనెస్ మీద ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకి అద్భుతంగా వివరించారు మేడము. ప్రతి ఒక్కరు కూడా తమలోని ఈర్ష్య అసూయ ద్వేషాలని వదిలితే, పక్కవారి జీవితంలోకి తొంగి చూడకుండా ఉంటే మన జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. పక్కవారి జీవితంలోకి తొంగి చూసినంతకాలం ఎదుటి వ్యక్తిని మనం ఏదో నష్టపరచాలి అని చెప్పి చూసినంతకాలం మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. అందుకని చెప్పేసి ఈ రకంగా మనకి కరోనా కూడా ఇదే లెసన్ నేర్పించింది ఒక రకంగా చెప్పాలంటే. ఈ రోజున మరి మన లైఫ్ని మనం చూసుకోగలగటానికి ప్రయత్నం చేస్తే పత్రి గారు చూపించిన మార్గం చక్కటి మార్గం. ఆనాపానసతి, అప్పో దీపోభవ అన్నారు. ఎవరి జీవితంలోనికి వారు చూసుకోవటమే, ఎవరి జీవితం వారిదే. పక్కవారి జీవితంలోకి వేలు పెట్టకరా అని చెప్పారు. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటే పక్కవారి జీవితాన్ని కూడా, వారి దీపాన్ని కూడా నువ్వు వెలిగించిన వాడు అవుతావు అన్నారు. నేను ఒకప్పుడు అడిగాను పత్రికారిని కడతాల్లో ప్రచారం చేసినప్పుడు, క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు, సార్ క్లాసులు అయితే బాగా వింటున్నారు కానీ ఎక్కువ మంది నిలబడట్లేదు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే, ఊరికి ఒకళ్ళు ఉన్నా చాలురా, వాళ్ళే మిగతా దీపాలన్నీ వెలిగిస్తారు, ఆ ఒక్కడు నిలబడితే చాలు ఊర్లో అని అన్నారు. అట్లా మనం మన జ్యోతిని మనం వెలిగించుకుని మన ఆనందాన్ని మనం పొందినప్పుడు పక్కవారి ఆనందాన్ని కూడా మనం కోరుకుంటాం. మనకి ఎంత వీలైతే అంత చేయగలుగుతాం వారికి కూడా. అటువంటి అద్భుతమైన మన బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక చిన్నారులు కనిపిస్తున్నారు చూడండి, ఎంత ఆనందంగా ఉన్నారో నా బ్యాక్గ్రౌండ్లో. అంటే ఏమీ తెలియని ఆ వయసులో వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనము అదే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే మనం ధ్యానం చేసినందుకు కూడా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. మనమే సరిగ్గా లేకపోతే ఎదుటి వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాము? మనం సరి అయిన స్థితిలో ఉండాలి అంటే పత్రికారు చెప్పినట్టుగా రాత్రి అంతా ఆత్మ ప్రయాణం చేయటం, పగలంతా భౌతిక ప్రయాణం చేయటం. అది నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ యొక్క ధ్యాన ప్రచారం కావచ్చు. దానికి కూడా కొంత సమయాన్ని కేటాయించగలిగితే మన జీవితం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మన దగ్గర ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు పిఎస్ఎస్ఎంలో. ఏమీ తెలియని వీళ్ళని చూస్తే ఉన్నారు. వారి ఆనందాన్ని ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మరి అటువంటి అద్భుతమైన కరోనా టైంలో కూడా గవర్నమెంట్ బయటికి వెళ్ళొద్దురా బాబు అని చెప్తున్నా కానీ మనం పంచటానికే, అంటే విస్తృతంగా పంచటానికే ఆ ఆనందం ఏంటి, ధ్యానం చేస్తే ఎటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు, మీ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఒక వీడియో కూడా ఈరోజు వాట్సాప్లో షేర్ చేశాను, చాగంటి కోటేశ్వరరావు వారిది, హ్యాపీనెస్ మీద. అంటే నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది, లేకపోతే రకరకాల సమస్యలతోటి ఉంటున్న వ్యక్తి ఇంట్లో కూర్చుని వాడు దాన్ని తలుచుకుని బాధపడే కన్నా చక్కటి పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, లేకపోతే ఎన్నో మనకి స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో నుంచి జ్ఞానాన్ని తీసుకోగలిగితే ఆ జ్ఞానంలోంచి నెక్స్ట్ మనకి ఏం లభించబోతుంది, మనకి ఇది ఎందుకు పోయింది అంటే పాస్ట్లో లేదు, ఫ్యూచర్లో లేదు, ప్రజెంట్లో ఉండగలిగితే ఈ క్షణంలో నాకు లభించిన దానితోటి నేను తృప్తి పడితే అది అద్భుతంగా ఉంటుంది. ఆ
పుస్తకాల సారాన్ని మనం ఆ రకంగా తీసుకోగలిగితే మన జీవితం మళ్ళీ దానికి 100 రెట్లు అద్భుతంగా మనం జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించగలుగుతాం. ఈ రోజున మనం 3 నెలల్లో లేదా ఒక 6 నెలల్లో ఇంట్లో కూర్చోవచ్చు కాక, కానీ ఏ పిరమిడ్ మాస్టర్ కూడా ఖాళీగా లేరు. జూమ్ సెషన్స్ అని, యూట్యూబ్స్లో అని, పిఎంసిలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం టెక్నాలజీని ఉపయోగించుకొని. మరి ఎవరన్నా ఆగామా? ఎవరు ఆగలేదు. కానీ మామూలు సాధారణ వ్యక్తి, అంటే ధ్యానం చేయని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అమ్మో ఏమవుతుందో నా లైఫ్ అని చెప్పేసి దిగులుతో ఉన్నారు. ఎంతోమంది జాబ్స్ ఉన్నాయి, కొంతమంది లేవు, రకరకాల కారణాలు. కానీ మనం మాత్రం దానికి రెట్టింపుతోటి వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఇంట్లో కూర్చుని ఎక్కడ మళ్ళీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేము, ఎక్కడ రిస్క్ తీసుకోవట్లేదు. కానీ అంత అద్భుతంగా మనం మరి ఈ రోజున ఇన్ని క్లాసెస్ ఒక పిఎంసి ద్వారా కానీ, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, మరి జూమ్ సెషన్స్ కానీ, వాట్సాప్ సెషన్స్ ద్వారా కానీ ఎన్నో రకరకాలుగా మనం ఉపయోగిస్తున్నాం టెక్నాలజీని. మరి ఎవరు ఆనందంగా లేకుండా ఉన్నారు? అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని మనం ధ్యానం ద్వారా ఏదైతే తీసుకున్నామో ఇన్నర్గా, ఆ ఆనందాన్ని మనం విస్తృతంగా పంచుతున్నాము. మరి వాళ్ళ పిరమిడ్ కాల్ సెంటర్స్ ఉన్నాయి, దాదాపు 1000 మందికి వారు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ఆ సెషన్స్ ద్వారా, వారందరికీ కూడా, కొత్త వారికి. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజున మనకి చక్కటి హ్యాపీనెస్ మీద వాణి మేడం చక్కని విషయాలు తెలియచేశారు. మరి థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రేపు ఇంకొక మాస్టర్స్ తోటి మనం ఇంకొక సెషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం.